దేవాలయంలో ఉన్న, రాజమహల్లో ఉన్న, గుడిసెలో ఉన్న దీపం అనేది సమానంగానే ప్రకాశిస్తూ ఉంది. అదేవిధంగా మన ఆత్మదీపం అందరికీ ప్రకాశింపజేసేదిగా ఉండాలి. అప్పుడే మనమంతా బాబాకి ప్రియంగా అవుతాం. డబ్బు ఉన్న చోటే వారు మన వెంట ఉంటారని అనుకుంటాం, కానీ మంచి గుణాలు ఉన్నవారి వెంటే పరమాత్మ ఉంటారు. కాబట్టి పరమాత్మని మన వెంట ఉంచుకునేటట్టు ప్రయత్నించాలి. సదా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో భగవంతుణ్ణి సదా తోడుగా ఉంచుకోవాలి. దినచర్యను మనం ప్రారంభించుకుంటూ ఉండాలి. సమయం జీవితం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ నడుచుకున్నటయే మన పని. మనసుకు అలంకరణ దైవచింతన, చేతికి అలంకారం ఉపకారం, నోటికి అలంకారం మధురమైన మాట, కళ్ళకు అలంకారం సమదృష్టి. మనసు అనే దేవాలయంలో పరమేశ్వరుని ప్రతిష్ఠిస్తే సర్వబంధనాల నుండి ముక్తులవుతారు. ఏ క్షణం మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటారో ఆ క్షణం నుండి మన మనసుకు సంతోషం ప్రారంభం మొదలవుతూ ఉంటుంది. చీకట్లో నక్షత్రాలు కనబడతాయి, కాబట్టి కష్టాల్లోనే సత్యాలు అర్థమవుతూ ఉంటాయి. ఈ శరీరానికి అతీతమై శుద్ధ చైతన్య ఆత్మగా భావించి పరమాత్మలో సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపంలో ప్రకాశిస్తున్న పరమాత్మనిపై మనస్సు బుద్ధిని జోడించి పరమాత్మ నుండి శక్తిని దివ్యగుణాలను పొందుతున్నట్లుగా అనుభవం చేసుకోవడం ద్వారా అనేక జన్మల పాపాలు దగ్ధమై ఆత్మ పావనమగును. ఇది విన్న వారందరికీ ధన్యవాదాలు.